నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పంట రుణమాఫీని అమలు చేసేందుకు సిద్ధమైంది. 2 లక్షల మేర రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 తేదీ లోపల పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, విధి విధానాలేంటి ఇలాంటి అంశాలపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ నెట్టింట కాంగ్రెస్ శ్రేణులు హల్చల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య సవాళ్ల పర్వం నడిచిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసి తీర్తామని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయగా, అలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని, ఒకవేళ చేస్తే తాను తన పదవిని రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా, స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఈ మేరకు ఓ రాజీనామా పత్రంలో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు కూడా. కట్ చేస్తే ఇప్పుడు రుణమాఫీ అమలుకు మంత్రివర్గ ఆమోదం తెలపగా ఇక అమలే తరువాయిగా మారింది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలంటూ హరీష్ రావును కాంగ్రెస్ నేతలు ఆడేసుకుంటున్నారు. అటు నెట్టింటే కాదు, కాంగ్రెస్ నాయకులు కూడా ప్రారంభించేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా హరీష్ రావును రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాలపై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించుకుంటున్నారు. కేటీఆర్ హరీష్ రావు రాజీనామా పత్రం పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ జీవన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒకంత అయోమయం, భయం కనపడుతోంది. రుణమాఫీ చేయడానికి సమయం పడుతుంది కదా, ఆ సమయం కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాలనుకున్న హరీష్, కానీ తాను తీసుకున్న గోతులో తానే పడినట్లయింది ఇప్పుడు హరీష్ పరిస్థితి. తొందర పడకుండా ఉంటే బాగుండేది అని బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తున్నట్లు సమాచారం. రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది హరీష్ పరిస్థితి. ఇటు బీజేపీ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను వెతకపోయిన తాడు తన కాలుకు తగిలినట్లు ఎప్పటి నుండో తెలంగాణలో 2వ స్థానంపై కన్నేసిన కమలం పార్టీ బీఆర్ఎస్ కు వెన్నెముక అయిన హరీష్ ఇరకాటంలో పడడంతో అవకాశం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టవుతుంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న కేసీఆర్ కి ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది.